హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం మామిడికాయ పొట్టేలు తలకాయ మాసం వండుకుందాం. నేను నా స్టైల్లో ఎలాగ చేస్తానో అలాగా చేసి చూపిస్తాను మీకు. ఇలాగ చేసుకోండి మీరు కూడా. మీకు కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా వీడియోలో అందరు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొడతలేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అదేంటంటే మీరు లైక్ కొడితేనే వీడియోలు అందరికీ వెళ్ళిపోతాయి కదా. చూసేవాళ్ళు అయితే చాలా చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ ఇస్తలేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మీకు నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, మనం ఇప్పుడు పొట్టేలు తలకాయ మాసం ఇది 1 కేజీ ఉంటుంది. అది మంచిగా పసుపు ఉప్పు వేసి కడిగి పెట్టుకోవాలి. నేను అట్లా కడిగి పెట్టుకున్నాను. బాగా ఒక 4-5 సార్లు కడిగి పెట్టుకోవాలి. మంచిగా ఉంటుంది, అప్పుడు నీ శ్వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఎట్లా చేయాలో మీకు తయారు చేసి చూపిస్తాను నేను. చూడండి, స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ పెట్టుకొని దీంట్లో ఒక 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. కొంచెం నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి, నీసు అవసరం రాకుండా ఉంటుంది. ఒక 5-6 స్పూన్లు వేసినాను నేను. కొంచెం వేడి ఎక్కడుందో దాన్ని. ఇదిగోండి, నూనె కొంచెం వేడెక్కింది కదా. నూనె కొంచెం వేడెక్కినాక 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. ఇవి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. 2 బిర్యానీ ఆకులు. ఇవ్వండి, నేను ఒక పెద్ద ఉల్లిపాయ 2 ఉల్లిపాయలు తీసుకున్నా పెద్దవి, ఇట్లా 1 కప్పు అయినవి. రెండు ఉల్లిపాయలు పెద్దవి తీసుకున్నానండి, 1 కప్పు అయినవి. ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి, అప్పుడు తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు కొంచెం ఫ్రై కానీ ఇవ్వండి, ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఇట్లా ఘాటు పెట్టుకొని ఇట్లా వేసేయండి. పచ్చిమిరపకాయలు వేయండి, తినేటప్పుడు బాగుంటుంది. అట్లా వేసుకొని ఇప్పుడు మనం 1 స్పూను ఉప్పు వేసేయండి. ఉల్లిగడ్డలు తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇదిగోండి, 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోండి. ఇవి కూడా మంచి ఫ్రై కలుద్దాం. ఈ ఉల్లిపాయలు అనేవి మంచి బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడే మన కూర టేస్ట్ వస్తుంది. మంచిగా వేపుకుందాం ఇప్పుడు. ఇదిగోండి, ఇలాగే అయిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. 2 స్పూన్లు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లిగడ్డ పేస్టు ఎప్పుడైనా ఫ్రెష్గా రుబ్బేసుకోండి, బాగుంటుంది. 2 స్పూన్లు వేసిన నేను. ఇట్లా నాన్ వెజ్ కూరలు చేసుకునేటప్పుడు కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇది కూడా మంచిగా ఫ్రై కానీ ఇప్పుడు. ఇదిగోండి, ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయింది కదా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఈ కూర వేసేద్దాం. ఇలాగా వడగట్టుకుంటే దాంట్లో నీళ్ళు ఏమి లేకుండా మంచిగా ఉంటుంది కూర. ఎప్పుడైనా సరే అట్లా వేసేసుకోండి, బాగుంటుంది. ఇదిగోండి, మంచిగా ఇట్లా కలుపుకోవాలి. మంచిగా ఇట్లా కలుపుకొని ఇప్పుడు దీని మీద మన కుక్కర్ మొత్తం ఒట్టికి ఇట్లా పెట్టేసేయాలి. ఒట్టికి అట్లా పెట్టేస్తే కొంచెం మగ్గిద్ది కూరకు అనేది. తర్వాత ఇదిగోండి, ఇది 2 నిమిషాలు అయింది కదా. ఇప్పుడు మళ్ళీ కలిదిద్దాం. మంచిగా మగ్గిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక 1 స్పూన్ ఉప్పు వేసినాం కదా. ఇప్పుడు ఇంకొక స్పూన్ వేసేద్దాం. ఇందాక ఉల్లిపాయలు ఆగటానికి వేసినాము, ఇప్పుడు ఇంకో స్పూన్ వేసినాను. నేను రాళ్ళు ఉప్పే వాడతాను, రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు నేను మొత్తం 2 స్పూన్లు వేసిన, అంటే ఇది చిన్న స్పూన్ కదా, అందుకే 3 స్పూన్లు లాగా అనిపిస్తుంది. మొత్తం 2 స్పూన్లు ఉప్పు వేసినాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కారం అనేది మన ఇష్టం అండి, మనం ఎంత కారం తినగలితే అంత. నేను 2 స్పూన్లు వేసినాను. ఇది 2.5 స్పూన్ కారం వేసినాను. కారం ఉప్పు అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నేను 2.5 స్పూన్ వేసినాను, ఎందుకంటే మసాలాల్లో మిరియాలు ఉంటాయి కాబట్టి నేను 2.5 స్పూన్ వేసినాను. నాకు ఈ కారం సరిపోద్ది, మీ టేస్ట్ తగ్గట్టు మీరు కారం వేసేసుకోండి. ఇది కూడా మొత్తం కలిపి మళ్ళీ 2 నిమిషాలు మళ్ళీ పైన నుంచే మూత పెట్టేసేద్దాం. ఇదిగోండి, మళ్ళీ 2 నిమిషాలు మళ్ళీ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసేసుకున్నాం. మంచిగా ఒక 5-6 నిమిషాలు
దీన్ని ఇలాగే నూనెలోనే ఫ్రై చేయించడం మనం. ఇట్లయితేనే నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం వాటర్ పోసేద్దాం. నేను ఒక గ్లాసు పోసిన, ఇవ్వండి 2 గ్లాసులు నీళ్ళు పోసిన. మనకి కూరకు అనేది ఎక్కువ ఉంది కదా, కిలో కూర ఉంది కదా, అందుకే 2 గ్లాసులు నీళ్ళు పోసిన. నేను దగ్గరికి వండుతున్నాను, అంటే పులుసులాగా చేస్తున్నాను, దగ్గరికి వండుతున్నాను. మనకి పులుసులాగా చేసుకోవాలనుకుంటే నీళ్ళు వాటర్ అనేవి ఇంకొన్ని ఎక్కువ వేసుకోవచ్చు. నేను కొంచెం దగ్గరగా కావాలని కొన్ని 2 గ్లాసులే పోసేసిన. ఇప్పుడు దీంట్లో ఎట్లా వేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో ఈ మసాలా పొడి, ఈ మసాలా పొడి నేను ఇంట్లో తయారు చేసుకున్నానండి. ఈ మసాలా పొడి ఎట్లా తయారు చేయాలో నేను బాక్స్లో ఇస్తాను, దాంట్లో చూడండి. చూసి మీకు కానీ కావాలంటే నాకు కామెంట్ పెట్టండి, నేను తయారు చేసి కూడా చూపిస్తాను. దీన్ని 1 స్పూన్ వేద్దాం ఇప్పుడు, మళ్ళీ తర్వాత ఇంకో స్పూన్ వేసేద్దాం. ఇప్పుడు దీన్ని ఇట్లా తిప్పేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్లు 5 విజిల్లు రానిద్దాము. 4-5 విజిల్లు వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి, మనం ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం, కూరలో వేసేవన్నీ. ఇంకా లాస్ట్లో కొంచెం గరం మసాలా వేయాలి. ఈ మామిడికాయ ముక్కలు మామిడికాయ మటన్ అని చెప్పినాను కదా, మామిడికాయ తలకాయ మాసం అని చెప్పినాను కదా. ఇప్పుడు ఈ మామిడికాయలు ఎప్పుడు వేస్తానో తర్వాత చూపిస్తాను. ఇప్పుడు 5 విజిల్లు అయిపోయింది. 5 విజిల్లు అయిపోయింది కదా, దీన్ని ఇక్కడ మంట సిమ్ చేసుకొని, మంట స్టవ్ ఆర్పేసుకోవద్దు, మంట సిమ్ చేయాలి పూర్తిగా. మంట పూర్తిగా సిమ్ చేసి ఇట్లా ఒక పట్టుకర పెట్టేసి ఇదిగోండి 5 విజిల్లు వచ్చినాయి కదా. 5 విజిల్లు వచ్చిన తర్వాత మంట స్టవ్ ఆర్పేసుకోకుండా సిమ్ చేసుకొని ఇట్లా ఒక పట్టుకర లాంటివి పెట్టుకున్నాం అనుకోండి, మొత్తం విజిల్ ప్రెషర్ అంతా పోతుంది. పోయిన తర్వాత ఇట్లా మనం చిన్నగా తీసుకోవాలి మూత, లేదంటే మకాన్ వచ్చి పడుతుంది. ఇట్లా చిన్నగా మూత తీసేసి ఇదిగోండి, ఇప్పుడు ఇది మంచిగా కలుపుకోవాలి. చూడండి వాటర్ ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు దీంట్లో మనం మామిడికాయలు వేసేసుకుందాం. మామిడికాయలు వేసేద్దాం. దీంట్లో మామిడికాయలు వేసేసి దీంట్లో కొంచెం జాజికాయ తురిమేసుకుందాం. ఇట్లా జాజికాయ వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. ఇదిగోండి, కొంచెం చాలు. జాజికాయ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది, తొందరగా ఉడికిపోతుంది. మటన్ అంత తొందరగా ఉడకదు కదా, అందుకు జాజికాయ వేస్తే టేస్ట్ వస్తుంది, ఉడికిపోతుంది తొందరగా. ఇప్పుడు దీన్ని మళ్ళీ మూత పెట్టేసి విజిల్ వచ్చి తట్టు పెట్టద్దు, ఇట్లా పక్కకు సైడ్కి పెట్టాలి. సైడ్కి పెట్టేసి కొంచెం ఉడకనిద్దాం. ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చేద్దాం దాన్ని. అట్లానే మంట పెద్దగా పెట్టుకోవాలి. మంట పెద్దగా పెట్టుకుని దాన్ని అట్లనే ఉడకనిచ్చేద్దాం. ఒక 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు మనం చూసేద్దాం ఎట్లుందో. చూడండి మంచిగా దగ్గర పడిపోయింది. చూడండి దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లో నీళ్ళు మసాలాలు కూడా వేసేసుకున్నాం. ఇవన్నీ మామిడికాయ కూడా మంచిగా ఉడికిపోయింది, దగ్గర పడిపోయింది చూడండి బాగా. ఇప్పుడు దీంట్లో మనం ఇందాక చెప్పాను కదా, ఈ మసాలా కూడా వేసేసుకుందాం. ఇప్పుడు మసాలా కూడా వేసేసుకొని మంచిగా తిప్పేయాలి. దీంట్లో కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఇట్లాగే సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు అట్లా సిమ్లో ఉంచేసి బంద్ చేసేద్దాం. ఇదిగోండి, ఒక 2 నిమిషాలు అట్లా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది అయిపోయింది. దీన్ని స్టవ్ కట్టేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉంటుందండి, చాలా బలం కూడా పిల్లలకు పెడితే. మామిడికాయ చూడండి ఎట్లా కనిపిస్తున్నాయి. ఇదేంటి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నాం కదా. ఈ పక్క అన్నం కూడా వేడివేడిగా అన్నం కూడా వండేసినాను. ఇవ్వండి ఇలాగా మామిడికాయ వేసుకుని వండుకొని చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది.
మామిడికాయలు అనేది మనకు సంవత్సరం అంతా దొరకవు కదా, అందుకే ఎప్పుడు ఏది దొరికితే అవి మంచిగా వండుకొని తినాలి. ఇప్పుడు ఇలా చేసుకొని తిని చూడండి ఎలాగుందో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ ద కిచెన్.